సాగడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు పేరు పేరున మీకు ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, సాంస్కృతిక శాఖ మాత్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. మనందరి సాంస్కృతిక సారథి, చైర్మన్గా ఎన్నికైన మన ఆడబిడ్డ, వాటకు ప్రపంచానికి పట్టం కట్టిన నా పెద్దన్న, తూటాలు విన్న ముఖలో దాచుకొని ఈ భూమి మీద నడిచినటువంటి మహానుభావుడు గద్దరన్న వారసత్వం వెన్నెలకకు ఉద్యమ వందనాలు గట్టిగా చప్పట్లతో. తెలంగాణ ఉద్యమ సేనాధిపతిగా, రథసారథిగా, చైర్మన్గా నడిచిన పెద్దలు పూజ్యులు కోదండరామ్ సార్ శాసనమండలి సభ్యులు గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు. 94లో అంతకంటే ముందే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడంలో గద్దరన్నతో పాటు తెలుగు నేల మీద ఆ పోరాట విత్తనాలు నాటిన పెద్దలు పాశం యాదగిరి గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు. తెలంగాణ ఉద్యమ గానాన్ని భుజానికెత్తుకొని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని తెలుగు నేల మీద ఉత్తర తెలంగాణ గోదావరి లోయ ప్రాంతాల్లో పోరాటాలు చేసి నడిపించినటువంటి జనం పాట జంగు సైరనిదిన నా జయరాజన్న గట్టిగా చప్పట్లతో వందనాలు. అనేక మంది వేడుకున్నటువంటి కిన్నెర మొగలయ్య కాంచ్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నటువంటి పెద్దలకు, సాంస్కృతిక పాటలు భుజానేసుకు తిరిగినటువంటి వాళ్లకు, ఈ వేదిక మీద ఆశలైనటువంటి నా సోదరులు, తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి నేర్నాల కిషోరన్న గారికి, దర్వు అంజన్న గారికి, రఘు గారికి, వేదిక మీద ఆశలైనటువంటి పెద్దలకు, మారబిడ్డ భారతక్క గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు చెప్తాం. వేదికకు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వందనాలు చెప్తాం. మా మామిడి హరికృష్ణతో సహా ప్రియమైన మిత్రులారా, ఇక్కడ వెన్నెలక్క నైట్ కాల్ చేసి అన్న కార్యక్రమం ఉంటుంది మీరందరూ రావాలని చెప్పినప్పుడు ఎస్ మా బాధ్యత, తప్పకుండా మేము వస్తామక్క, మంత్రి గారు వస్తుందన్నప్పుడు మేము వస్తామని చెప్పారు. వచ్చినటువంటి ఉద్దేశం తెలంగాణలో 2 నెలలు 3 నెలలు కూడా సాంస్కృతిక సార ఉద్యోగంలో నేను లేను. ఒక 3 నెలలు 4 నెలలు అట్లా కొనసాగాం. అక్కడ వాతావరణంలో చూసిన తర్వాత ఎవడి పాలైందో తెలంగాణ అనే పాటతో బయటకు వచ్చాను. ఆ రోజు ఇప్పటివరకు సారథి ఆఫీస్లో వెన్నెలక్క మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు పోయాను ఆఫీస్లో. నేను మళ్ళీ ఈరోజు ప్రజాపాలనకు ఆర్ట్ఫుల్గా నా మద్దతు, ప్రజాపాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, గౌరవ మంత్రి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, సారథికి చైర్మన్గా సాక్షాత్తు గద్దరన్నే ఉన్నట్టుగా వెన్నెలక్కను పెట్టడం, ఇవన్నీ మేము జైలు అనుభవించాం, మేము పోరాటాలు చేశాం, మా జీవితమే ఎక్కడ రాలిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ కోసమే పాడతామని చెప్పి తిరిగినటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక మంది కళాకారులను గుర్తించబడలేదు. ఆ గుర్తించని పడిన రోజే మేము ఆవేదన వ్యక్తం చేశాం. అందరికి న్యాయం జరగని ఇలాంటి ఉద్యోగాలు మాకెందుకని చెప్పి నేను బయటకు వెళ్ళాను, నేర్నాల కిషోరన్న కూడా బయటకు వెళ్ళాడు, చాలా మంది దాంట్లో కొంచెం బయటకు వెళ్ళాం. ఈరోజు ఉన్నటువంటి కళాకారులకు ఖచ్చితంగా ప్రజాపాలనలో న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అనేటువంటి ఒక అవార్డును గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఎస్ కళాకారులకు పెద్దపీట వేస్తుంది. కేసీఆర్ ఏదైతే విస్మరించాడో, ఏ ప్రగతి భవన్ ముందైతే గద్దరన్న నడి ఎండలో కూర్చోబెట్టినటువంటి పాలకులు ఇవాళ అదే ప్రగతి భవనం గోడలు బద్దలు కొట్టి కంచెలు పెట్టి ప్రజలు రావడానికి స్వాగతం పలికారో, ప్రజాపాలనకు మనం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ప్రియమైన మిత్రులారా, పాట చావదు, మాట చావదు, ఆట చావదు, ఉద్యమాలు చావై, ప్రశ్నించే గొంతులు ఉంటాయి సమాజంలో ఎప్పటికీ. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఉండేదే కళాకారులుగా మనం. ఇవాళ మనం ఒక పాట రాసి ప్రజల్లోకి వెళితే ఎవడి పాలైందిరో అని రాస్తే కేసీఆర్ గద్దె దిగినటువంటి హిస్టరీ మనం మర్చిపోవద్దు. ఇవాళ ప్రజాపాలన చేసే మంచిని కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రుడు అంజన్న మాట్లాడినట్టు, రఘు మాట్లాడినట్టు, కిషోరన్న మాట్లాడబోయే ముందు ఇంకా అనేక మంది చెప్పేటువంటి విషయం ఒకటే, గౌరవనీయ పెద్దలు మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, కళాకారులు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఏ పదవులు అనుభవించలే, పొట్ట కూటికి లేకుండా కడుపాకలితో కడుపు కట్టుకొని ఊళ్ళు తిరిగి రాత్రి పగలు ఒక పాట పాడితే చాలని బతుకుని వీళ్ళకు ఆత్మగౌరవం కావాలి,
వీళ్లకు సరైనటువంటి వేతనాలు రావాలి, వీళ్ళ జీవితాలు మారితే ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటారనే విషయాన్ని మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను సార్. ప్రజాపాలన యొక్క విధి విధానాలు ప్రజలకు తీసుకుపోయే కాడ కళాకారులుగా ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంది సార్. వాళ్ళు మంత్రి పదవిలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఏమి అడగట్లేరు. మాకు నెలవారీగా వేతనాలు ఇచ్చి మమ్మల్ని కళాకారులుగా గౌరవిస్తే చాలనేటువంటి గౌరవంతో కళాకారులందరూ ఉన్నారు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. సార్ ఇంకొక మాట, ఇక్కడ 700, 600 అనేటువంటి లెక్కగా సార్ సుమారుగా ఇప్పుడు మళ్ళీ మనం కొత్త లిస్టు పెట్టలేము. కొత్త గవర్నమెంట్, మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా సార్ మళ్ళా కళాకారులు అని చెప్పి మేము మళ్ళీ మాటి మీ దృష్టికి తీసుకురాలేదు సార్. ఈ ఆలోచించేటప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకొని, ఒక బలమైన ఎవరికైతే అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగిన కానీ ఇప్పటి వరకు సాంస్కృతిక రంగంలో పాటలు నమ్ముకొని బతికేటువంటి కళాకారులు ఎవరుందో అందరం కూర్చొని ఐడెంటిఫై చేద్దాం. సుమారుగా కనీసం ఒక 2000 మందికి తగ్గకుండా ఇవ్వాలనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. దాన్ని మీరు ఆలోచిస్తారని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 500 అడుకొని, 200 అడుకొని, 300 కాదు సార్. వాళ్ళు ఇవ్వడమే తప్పుగా ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు కనుక పెద్ద మనసుతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మరి చైర్మన్ గారు వెళ్ళలేక అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఈ సాంస్కృతిక సారథిలో మాకు ఉద్యోగాలు కావాలని ఎప్పుడు సోమలుగా నేను అడుగుతలేదు సార్. నేను మీ తరఫున మీ పక్క నిలబడే ప్రజాపాలన నుంచి నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కళాకారులు ఉద్యోగాల మీద ఆధారపడ్డ కళాకారులు ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. దాన్ని మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు జయరాజన్ గారు కానీ, కిషోరయ్య కానీ, ధర్మంజన్న కానీ, రవి కానీ, తర్వాత అమ్మోజు వెంకన్న కానీ అనేక మంది ఈ కళాకారుల ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకున్నారంటే అది శాశ్వత పరిష్కారంగా ఉండాలి సార్. రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లతో మరి మంత్రి గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పొద్దు తిరుగుడు పొద్దున ముద్దాడే, తొలి పొద్దున ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకులు ముద్దాడే, ఓలే ఓలే ఓలే. ఏంటి సప్పట్లు మొగట్లేవు, రాగమవుతలేదు. రేపటి నుంచి ముళ్ళలో పోయి పాడకపోతే మాత్రం ఊపో, మరి అది కూడా చెప్తున్నారు. పొద్దు తిరుగుడు పొద్దులు ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, యుద్ధములో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే, ఒరిగిలో వీరుణ్ణి భూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే, పొద్దు తిరుగుడు పొద్దులు ముద్దాడే, పొద్దులు ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పాడి పాడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, పాడి పాడి మూగపోయిన గొంతులు ముద్దాడే, కోకిల గొంతులు ముద్దాడే, కోకిలమ్మ గొంతులు కొమ్మలు ముద్దాడే, చెట్టు కొమ్మలు ముద్దాడే. ఆటకు సలామో, ఆటకు సలామో, మాటకు సలామో, ఉద్యమ బాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలామో, వీరవనితలకు సలామో, పాటకు సలామో, ఆటకు సలామో, పాటకు సలామో, మాటకు సలామో. ఈ పాటకు పట్టం కడుతున్న ప్రజాపాలనకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం తెలియజేస్తాం. ఇంకొక విషయం సార్ మీ దృష్టికి తీసుకొచ్చినా తీసుకురాలేదో, రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కాగానే
ఉద్యోగులకు ఫస్ట్ వారమే ఫస్ట్ డేట్కే జీతాలు ఇస్తామనేటువంటి ఒక గొప్ప మెసేజ్ పంపారు. ఇది చాలా మంది మనసుల్లో ఉన్నది సార్. మీరు ఏది పడతారా ఏం చేస్తారో తెలియదు. మీరందరి తరఫున మీ తమ్ముడిగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ కళాకారులు రోజువారీ పూట గడిస్తే తప్ప బతకలేరు సార్. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఏది పడినబడి వీళ్ళకి కూడా శాలరీలు వచ్చే మార్గాన్ని మీరు చేయాలని చెప్పి నేను చేతులెత్తుగా పెడతా ఉన్నా. మీరు ఇంకేదైనా ఆపండి, కానీ కళాకారులు మీ కంటికి రెప్పలా చూసుకుంటే కృతజ్ఞతతో వాళ్ళు ఇంకా పాటలు ఎక్కువ రాస్తారు, ఎక్కువ పాడతారు, ప్రభుత్వాల గురించి అద్భుతమైనటువంటి మెసేజ్ చెప్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ, మీరు భయపడద్దు. ప్రజాపాలన మనది. రేవంత్ అన్న మన మనిషి. రేవంత్ అన్న కళలను ప్రేమించే మనిషి. రేవంత్ రెడ్డి గారు కళాకారులను ప్రేమించే మనిషి. నేను అతి దగ్గరగా ప్రయాణం చేసి చెప్తున్నా, కళాకారులందరికీ ప్రజా ప్రభుత్వం న్యాయం చేస్తుందనే మాట మీరు గుర్తు చేస్తూ ఎవరు అజయ్యపడద్దని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమం ఉన్నారు.